రమేష్, ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఏం చేద్దాం రావలి? మా ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. మనం పెళ్లి చేసుకుందాం రమేష్. నీకు ఉద్యోగం కూడా దొరికింది కదా. రావలి, పెళ్లి చేసుకోనని నీతో నేను చెప్పానా? నాకు కొన్ని రోజులు టైం కావాలి. రమేష్, నేను చచ్చిపోతాను. ఒక పని చేద్దాం. ఎలాగో మన ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి నువ్వు ఈ రోజు వచ్చేయి. 2 రోజుల తర్వాత ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. అదిగో మళ్ళీ 2 రోజులా? నేను ముందుగానే ఆలోచించి రిజిస్టర్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టాను. అవ్వడానికి 2 రోజులు పడుతుంది. అది అవ్వగానే పెళ్లి చేసుకుందాం. ఇక మన పెద్దవాళ్ళు అంటావా, కొన్ని రోజులు అయితే వాళ్ళే సర్దుకుంటారు. ఏడ్చింది చాలు, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. కూర్చో బాబు. అయ్యా, పెళ్ళికొడు తండ్రి మురళి గారు, పెళ్ళికొడు తల్లి ఉషా గారు, పెళ్ళికొడుకు స్నేహితుడు సిద్ధార్థ గారు, పెళ్ళికొడుకు రమేష్ గారు. అయ్యా, అబ్బాయి ఏమైనా అడగాలనుకుంటున్నారా? అబ్బాయికి అసలే మొహమాట ఎక్కువ. ఏం చదువుకున్నావు బాబు? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఎంసీఏ చేశాను. సత్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను అంకుల్. అదేంటండి, మా అబ్బాయి బయటలో అన్ని వివరాలు పంపించాం కదా, మీరు చూసుకోలేదా? మీరు మాత్రం మీ అమ్మాయి ఫోటో కానీ బయోడేటా కానీ మాకు ఏమీ పంపించలేదు. అదే మాకు అర్థం కాని విషయం. రేపటికల్లా అమ్మాయి బయోడేటా ఫోటో నేను పంపిస్తానండి. అయ్యా పంతులు గారు, ఇంతకుముందు అమ్మాయి బయోడేటా ఫోటో వివరాలు మీకు ఇచ్చాను. అవి మీ దగ్గరే ఉన్నాయేమో చూడండి సార్. అయ్యా, 100 వందల సంబంధాలు. మీ అమ్మాయి సంబంధించిన బయోడేటా ఫోటో ఎక్కడో మిస్ప్లేస్ అయింది. ఆ మధ్య మీరు కలిసి ఇచ్చిన విజిటింగ్ కార్డుతో ఈ సంబంధం తీసుకొచ్చా. అబ్బాయి వచ్చే నెల అమెరికా వెళ్ళే అవకాశం ఉందండి. అమ్మాయి కనుక నచ్చితే ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకొని నిశ్చయించుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య గారు. ఏం పేరమ్మ నీది? రవళి. రవళి, ఒక మంచి పాట పాడమ్మా. నేనేం సంగీతం నేర్చుకోలేదండి. కావాలంటే నాటకంలో పద్యం పాడతా. అమ్మాయి కాలేజీలో ఉన్నప్పుడు నాటకాలు వేసేది, అందుకే పద్యం పాడతానని చెప్పింది. అయినా ఉషా, నీ పిచ్చి కానీ అమ్మాయితో ఏదైనా కచేరీలు పెట్టించేది ఉందా? నువ్వేట దద్దమ్మా మౌనంగా ఉంటావే, అమ్మాయితో ఏదైనా మాట్లాడు. నేను ఆ అమ్మాయితో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. ఈ రోజుల్లో జనరేషన్ అంతా ఫాస్ట్ బావగారు, మీరు ఏమంటారు? అనడానికి ఏముంది, కానివ్వండి. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను మా కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. తను నన్ను ప్రేమించాడు. మాది 5 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రేమ కథ. ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించాడు. నేను మా ఇంట్లో చెప్దాం అనేసరికి ఇంకా ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అయినా నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. మా నాన్నగారు బలవంతం మేరకు ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. అయినా మీరు నన్ను ఇష్టపడితే పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. చాలా థ్యాంక్స్. ఇదేంటి, పోలీస్ దగ్గరికి వెళ్తానన్నా థ్యాంక్స్ చెప్తున్నారు? థ్యాంక్స్ చెప్తుంది నన్ను నచ్చనందు. ఎందుకంటే నాకు కూడా నీలాంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. అంతా షాక్ అవుతుంది. కూర్చోండి. మీరు ఎక్కడ నన్ను ఇష్టపడతారని చాలా టెన్షన్ పడ్డాను. నేను కూడా మా అమ్మ నాన్న మాట కాదని లేకే ఈ పెళ్లి సంబంధానికి వచ్చాను. అయితే మన ఇద్దరం ఒకే ప్రేమ పడవలో ప్రయాణిస్తున్నాం అనమాట. సరే, ఈ సంబంధం మన ఇద్దరికి ఇష్టం లేదని మన పెద్దవాళ్ళతో చెప్పేస్తే ఓకే. అయితే పదండి.
బాబాయ్, మీరే ఈ విధంగా నిరుత్సాహపడిపోతే ఎలా? చాలా థ్యాంక్స్ అమ్మా. మనం ముందే అనుకున్నట్టు సంబంధాన్ని తప్పించావు. బాబాయ్ గారు, నాటక రంగంలో ఎంతో అనుభవం కలదాన్ని, కానీ నిజ జీవితంలో నటించడం ఇదే మొదటిసారి. చక్కగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన నా కూతురు చెప్పా పెట్టకుండా 2 రోజుల క్రితం వెళ్ళిపోయిందమ్మా. నువ్వు నా కన్న కూతుర్లా నటించి నువ్వు కాపాడావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇందులో నేను చేసింది ఏమీ లేదు బాబాయ్. ఆ అబ్బాయి కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడట. వాళ్ళ తల్లిదండ్రుల బలవంతం మీదకు ఈ సంబంధం చూడ్డానికి వచ్చాడు. నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునే ఏ అమ్మాయి అయినా చాలా అదృష్టవంతురాలు. కానీ నా కూతురికి అదృష్టం లేదు. నీ తలరాత ఎలా రాసి పెట్టిందో. ముందు మా ఇంటికి వెళ్ళి మా నాన్న ఆశీర్వాదం తీసుకొని తర్వాత మా ఇంటికి వెళ్దాం. సరే పద. అలాగేనండి. నాన్న, నాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నా తప్పే. కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను. నాకు మీ ఆశీస్సులు కావాలి. మీ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. యువత ప్రేమమత్తులో పడి తల్లిదండ్రులకు చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి వాళ్ళ మీదనే ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఆరాటపడుతూ ఇల్లొదిలి వెళ్ళిపోయిన పిల్లల క్షేమం కోసం కుమిలిపోతూ పరువు పోగొట్టుకుని నలుగురిలో నవ్వుల పాలై జీవోత్సవంగా బ్రతుకుతున్నారు. పిల్లలు, మీకు మీ ప్రేమ ఎంత ముఖ్యమో మీ తల్లిదండ్రులకు మీ ప్రేమ అంతే ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి.